ప్రస్తుతం నేను విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాను. గత కొన్ని రోజులుగా అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. ఇది ప్రకాశం బ్యారేజ్‌కి సంబంధించి విజువల్స్ ఒకసారి మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద మొత్తం 69 గేట్లను కూడా పూర్తిగా పైకి ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కూడా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అటు ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలు తలపించిన నేపథ్యంలో ఇటు ప్రకాశం బ్యారేజ్ కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. అటు వర్షాలు అటు హైదరాబాద్ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అటు మూసీ నది లాంటి నదులు కూడా పూర్తిగా ఉగ్రరూపం దాల్చి మొత్తం అంతా కూడా ముంచె చేసిన పరిస్థితి. అప్పుడు ఈ వాటర్ అంతా కూడా మొత్తం అక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చేటువంటి వరద నీరు అంతా కూడా పూర్తిగా అటు ప్రాజెక్టులకు చేరుతుంది. అటు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్, అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించి ప్రాజెక్టులన్నీ కూడా వరద నీరు పెద్ద ఎత్తున చేరటంతో ఆ నీరంతా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతోంది. మొత్తం 69 గేట్లను కూడా మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. కృష్ణమ్మ పరవలు తొక్కుతూ సముద్రం వైపు వరవడిగా అడుగులు వేస్తున్న, పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.